నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కనగంటి రవి గారు మాట్లాడదాం. ఆపరేషన్ కగారు పేరిట దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రజా సంఘాలు మేధావులంతా కూడా దీని మీద స్పందిస్తున్నారు. ఆదివాసీ బిడ్డల్ని అభంశుభం నిలవనటువంటి గిరిజన బిడ్డల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు. 2026 మార్చ్ 31 నాటికి ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే శాంతితో చర్చలకు మేము సిద్ధమంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. దీని మీద చర్చ జరుగుతుంది ఇందిరా పార్క్ వద్ద. సో కనగంటి రవి గారు మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, చాలా ఉత్తేజపరంగా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. సో ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది నిజంగానే స్టాప్ చేసే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళ ఆలోచనల్లో ఏముంటుందంటే, మాకు బలమైనటువంటి సైన్యం ఉంది, విమానాలు ఉన్నాయి, మిలిటరీ ఉంది, పదాతి బలగాలు ఉన్నాయి, నావికా దళాలు ఉన్నాయి. కాబట్టి ఒక బలమైనటువంటి రాజ్యశక్తి ముందు అడవిలో ఉండేటువంటి ఆదివాసీలు వాళ్ళ తరపునటువంటి పోలీసు మావోయిస్టులని అణిచేయడం అనేటువంటిది చాలా ఈజీ అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట. వాస్తవానికి ప్రపంచంలో ఒకప్పుడు హిట్లర్ కూడా 2014-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం చేసినప్పుడు కానీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కానీ వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, మా దగ్గర చాలా బలమైనటువంటి ఆయుధ వ్యవస్థ, సైనిక వ్యవస్థ ఉన్నది, మేము ప్రపంచాన్ని ఆక్రమించగలుగుతాం అనేది అన్నారు. కానీ 2040 నాటికి వాళ్ళు రష్యా ఎదురు తిరిగి ఎర్ర సైన్యం అంతా ఎమ్మటెబ్బడి పోగొడితే ఆయన వెళ్ళి ఆఖరికి ఒక బంకర్లో దాక్కొని ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నియంతలుగా ఉన్నటువంటి వాళ్ళు, నిరంకుశంగా పాలించే వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రజలు చాలా బలహీనులు, వాళ్ళని ఎప్పుడైనా అణిచేయవచ్చు, వాళ్ళని ఎప్పుడైనా చంపేయచ్చు అనేటువంటి ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు. కానీ అది సాధ్యమే కాదు. మొత్తంగా భారత చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ప్రతిఘటన తక్షణం తాత్కాలికంగా కొంత వెనకపట్టు పట్టచ్చు, లేదా మరణాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతూ ఉండవచ్చు, లేదా నిర్బంధం తీవ్రంగా ఉండవచ్చు, గాయాల పాలు కావచ్చు. కానీ ప్రజల ఆలోచనల్లో నుంచి, ప్రజల జీవితాల్లో నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనని పూర్తి స్థాయిలో అణిచేయడం అనేటువంటిది ఎప్పటికీ సాధ్యం కాదనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు అడుగుతున్నది ఏమిటి? మా కొండల్ని మాకు ఉంచండి, ఇక్కడ అనవసరంగా మైనింగ్ పేరుతో తవ్వేసి మమ్మల్ని విధ్వంసం చేయకండి, అడవులను కొట్టేయకండి అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. లేదా ఆదివాసీ బిడ్డలు కూడా చదువుకోవాలి, వాళ్ళకు కూడా వైద్యం అందాలి అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటిది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. డాక్టర్ బాబాసాహెబ్ ఏవైతే షెడ్యూల్ 5 ఏరియాల్లో, షెడ్యూల్ 6 ఏరియాల్లో ఒక హక్కులు రాశారో రాజ్యాంగంలో, వాటిని ఈ ప్రాంతాల్లో అమలు చేయండి అని రాశారు. చాలా కాలం పాటు వాటిని అమలు చేయలేదు. తర్వాత కాలంలో 2006లో కూడా మళ్ళీ అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆదివాసీలకి పొడు భూముల మీద హక్కులు కల్పిస్తామని చెప్పి, అది కూడా అన్ని అడవుల్లోనూ అడుగు కాలేదు. ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తించలేదు సరిగ్గా భూముల మీద. కాబట్టి వాళ్ళు తమ హక్కుల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. హక్కుల కోసం పోరాటాలను అణిచేయడానికి వచ్చినప్పుడు ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు బయట పైదాన ప్రాంతాల్లో మేము ఏదైనా హక్కుల కోసం అడిగితే, ఇప్పుడు ధర్నా చౌక్ కోసం వీళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాలనుకుంటే గత 15 రోజుల నాడు అప్లికేషన్ పెడితే నిన్న సాయంత్రం మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం ప్రశాంతంగా, శాంతియుతంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామిక కార్యక్రమాలని అనుమతించకుండా ఎప్పుడైతే ఉంటారో, ప్రజల గొంతు వినడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉండరో, పోలీసు బలగాలతో నిర్బంధం ద్వారా ఎవరినైనా అణిచేయచ్చు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు అనుకున్నా, అమిత్ షా అనుకున్నా, ఎప్పుడైతే అటువంటి చర్యలకు పాల్పడతారో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రతిఘటిస్తారు. ఆ ప్రతిఘటనని మనం న్యాయమైన ప్రతిఘటనగా చూస్తాము, హింసాత్మక ప్రతిఘటనగా చూడం. మనం న్యాయమైన ప్రతిఘటనలో హింస జరగచ్చు, కానీ హింస ఆగాలంటే నువ్వు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వాలు ఆ హింసను ఆపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే మేము ఆపరేషన్ కగార్ అనేటువంటిది దాని అర్థమే అంతిమ యుద్ధం. ఈ అంతిమ యుద్ధం అనేటువంటిది నువ్వు విజయం సాధించేది కాదు అమిత్ షా, నువ్వు దీన్ని ఆపాలి, చర్చలు జరపాలి. అక్కడ ఆదివాసీలతోనూ, ఆదివాసీ సంఘాలతోనూ, అక్కడ మావోయిస్ట్ పార్టీతోనూ చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్లను నువ్వు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ అడవుల్ని మైనింగ్ పేరుతో నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని, విడవల్ని కొట్టేయడం కానీ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. బయట ప్రాంతాల్లో కూడా నువ్వు ఏదైతే ప్రజల హక్కుల్ని హరిస్తున్నావో, నిన్నటికి నిన్న పార్లమెంటులో 230 మంది ఎంపీలు వ్యతిరేకించినా కూడా వక్ఫ్ చట్టాన్ని సవరణ చేసి పడేసావు. అంటే ఒక మత స్వేచ్ఛ, భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛలో నేరుగా ఇవాళ ఏలు పెట్టి నువ్వు జోక్యం చేయాలని చూస్తున్నావు. అంటే బయట ప్రాంతాల్లో నువ్వు ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ప్రతిఘటన రాకుండా ఎందుకుంటుంది? ఇక్కడ వాళ్ళంటే మధ్యతరగతిగా ఉండొచ్చు, మర్యాదస్తులుగా ఉండొచ్చు, లేదా నీకు వీలైన ప్రజాస్వామిక పద్ధతుల్లోనే చెప్పే ప్రతిఘటన చేయొచ్చు. లేదా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు అట్లా ఉండరు. ఆదివాసీలు మొదటి నుంచి కూడా ఈ ప్రపంచంలో, దేశంలో ఎక్కడ ఆదివాసీల భూమి జోలికి వెళ్ళినా, కొండల జోలికి వెళ్ళినా, వాళ్ళ జీవితాల జోలికి వెళ్ళినా ప్రతిఘటిస్తూ వచ్చారు. అది కొమరం భీము కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నది. అది కనగంటి రవి గారు, ప్రధానంగా బీజేపీ లక్ష్యము మావోయిస్టులు అనుకోవాలా, ఆదివాసులు అనుకోవాలా, అడవుల్లో ఉన్న ఖనిజ సంపద అనుకోవాలా, ఏదనుకోవాలి? ఉన్న ఖనిజ సంపద, దానికి అడ్డుగా ఉన్న మావోయిస్ట్ పార్టీని
ఆదివాసీలను మధ్యలో పెట్టి చంపాలనేటువంటిది దాని ఉద్దేశం. ఆదివాసీల మీద చేస్తున్నటువంటి యుద్ధం ఇది. ఎందుకంటే ఆదివాసీలు దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఆదివాసీలని బయట ఏ పార్టీ వెళ్ళలేదు, ఏ సంఘం వెళ్ళలేదు. వాళ్లతో దశాబ్దాలుగా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ అక్కడ కార్యక్రమాలు సాగించింది, ప్రజలను ఆర్గనైజ్ చేసింది, సంఘాలుగా పెట్టింది, గ్రామ సభలు ఏర్పాటు చేసింది, సహజ వనరులను కాపాడుకుంటున్నది, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నది, లేకపోతే వాళ్ళ పిల్లలకి బళ్ళు పెట్టి చదువులు చెప్తున్నది, వాళ్ళకి వైద్యం ఏదన్నా ఉంటే అవసరాలు తీరుస్తున్నది. మావోయిస్ట్ పార్టీ వాళ్ళ ప్రజల జీవితంలో భాగం. నువ్వు కేవలం మావోయిస్టుల్ని ఆదివాసీల్ని వేరు చేసి చూడడానికి లేదు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అదే సందర్భంలో కేవలం మావోయిస్టులను నిర్మూలన పేరుతో వీడు వెళ్తున్నది కేవలం ఆయుధాలు పట్టుకున్నారని కాదు. అక్కడ కొండల్లో ఖనిజ సంపద ఉన్నది. దానికి ఇప్పటికే అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. వేదాంత నుంచి, టాటా నుంచి అనేక కంపెనీ, జిందాల్ దాకా అనేక కంపెనీలతో ఒప్పందాలు తగ్గుతున్నాయి. ఆ ఒప్పందాలు ముందుకు పోవట్లేదు. ఆ ఒప్పందాలు ముందుకు పోవాలంటే ప్రతిఘటన ఉండకూడదు. ప్రతిఘటన ఉండకూడదంటే ప్రజలు పోరాడకూడదంటే మావోయిస్ట్ పార్టీ ఉండకూడదు. ఇదంతా ఇంటర్లింక్ ఉన్నటువంటి సబ్జెక్టుగానే మనం చూడాలి. అందుకని ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఖనిజ సంపద, అడవుల మీద హక్కుల కోసం ప్రధానంగా దృష్టి సారించారు. అదే సందర్భంలో ప్రతిఘటించే స్వభావం ఉన్న ఆదివాసీలను అణిచేస్తే మైదాన ప్రాంతాల్లో కూడా ఇక ప్రతిఘటనలు ఉండవు. గొంతెత్తి మాట్లాడరు, భయపడతారు, జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి భయం మేధావుల్లోనూ మధ్యతరగతిలోనూ ఉంటుంది. విద్యావంతులు కూడా మాట్లాడరు. అప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. అక్కడ నక్సలైట్లను లేకుండా చేస్తే అడవుల్లో అర్బన్ నక్సలైట్లను అణిచేయడం చాలా తేలిక అనేటువంటిది మావోయిస్ట్ పార్టీ మీద నిర్బంధానికి ఒక ప్రధాన కారణంగా ఉంది అనేది మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఈ 2025లో చూస్తే నెలకొక ఎన్కౌంటర్ జరుగుతుంది. అందులో ఒకటో రెండో ఖచ్చితంగా మరణాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం కనుక చూస్తే దాదాపు 300 నుంచి 400 మంది వరుసగా ఎన్కౌంటర్లో మరణించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఒకవైపు మావోయిస్టు మాత్రం ఇది ఒక నరమేధ లెక్క జరుగుతున్నది. వరుసగా మహిళా మావోయిస్టుల మీద అత్యాచారానికి కూడా పాల్పడుతున్నట్టు వాళ్ళ లేఖల్లో పొందుపరచినటువంటి అంశం. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇదంతా కూడా ఒక అనాగరికమైనటువంటి హింసను ప్రయోగిస్తున్నది ప్రభుత్వం. ఒక నాగరిక ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఒక ఆధునిక ప్రభుత్వం ఎప్పుడు కూడా, ప్రజాస్వామిక ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మీద ఈ టైపులో హింస చేయదు. మహిళల మీద అత్యాచారాలు ఈశాన్య భారతంలో కూడా చూసాం మనం. మణిపూర్లో కావచ్చు, లేదా సిక్కింలో కావచ్చు, లేదా మిజోరంలో కావచ్చు, ప్రత్యేక అధికారాలు ఇచ్చినటువంటి సైన్యం వెళ్ళి గ్రామాల మీద, తండాల మీద పడి మహిళల్ని రేప్ చేసినటువంటిది. షర్మిల లాంటి వాళ్ళు సంవత్సరాల కొద్దీ దానికి వ్యతిరేకంగా గుడ్డలిప్పుకొని నిరసనలు వ్యక్తం చేసినటువంటి, నిరాహార దీక్షలు చేసినటువంటి సందర్భాలను చూసాం. ఒకసారి విచక్షణ లేనటువంటి అధికారాలు మిలిటరీ చేతుల్లో పెట్టిన తర్వాత, బార్డర్ సెక్యూరిటీలో ఉండాల్సినటువంటి మనుషులను తీసుకొచ్చి అడవుల్లో పెట్టిన తర్వాత వాళ్ళు విచక్షణ రహితంగానే హింసగా పాల్పడుతున్నారు. గూడెలను తగలేస్తున్నారు. ఆదివాసీలు పొలాల్లో పనిచేసుకుంటుంటే వాళ్ళని తీసుకెళ్లి కాల్చేస్తున్నారు నక్సలైట్ల పేరుతో. అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళల్ని రేప్ చేస్తున్నారు. ఇదంతా నిజమే. అదంతా అక్కడి నుంచి నివేదికలు బయటకు వస్తున్నాయి. నువ్వు నిజంగా గవర్నమెంట్ కనుక సిద్ధపడితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఒక ఛత్తీస్గఢ్ అడవుల్లో ఒక నిర్ధారణ బృందాన్ని పంపండి. వాళ్ళు నివేదిక ఏది ఇస్తే అది అంగీకరిద్దాం. వాళ్ళు నిజంగా వచ్చి మావోయిస్టుల పేరుతో ఆదివాసీల మీద హింస జరుగుతున్నది, వాళ్ళందరినీ కొడుతున్నారు, చంపుతున్నారు, గూడాలు తగలబెడుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు అనేటువంటి విషయాలు కనుక ఒకవేళ నిర్ధారణ అయితే మావోయిస్ట్ పార్టీకి కూడా అప్పుడు మనం చెబుదాం, మీరు చెప్తున్నటువంటివి అన్ని అబద్ధాలు, మీరు బయటకు చెప్తున్న అబద్ధాలని మనం మావోయిస్ట్ పార్టీకి కూడా చెప్పొచ్చు. కానీ నువ్వు లోపలికి ఎవరిని పోనివ్వట్లేదు. హక్కుల సంఘాల కార్యకర్తలను పోనీయు, న్యాయమూర్తులను పోనీయు, అధికారులను పోనీయు, ప్రజా సంఘాలను పోనీయు, మేధావులను పోనీయు, ఎవరిని పోనీయకుండా ఒక చీకటి చట్టంలాగా చేసేసి దాన్ని నువ్వు హింసలవిడిగా హింసగా పాల్పడుతున్నావు అనేటువంటిదే నిజం. నువ్వు అక్కడికి గనక మనుషులను పోనిస్తే, బయట ప్రాంతాల వాళ్ళని, మేధావులను పోనిస్తే, న్యాయమూర్తులను పోనిస్తే, న్యాయవాదులను పోనిస్తే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటిది ప్రభుత్వానికి ఉన్నటువంటి భయము. అందుకనే అనుమతించట్లేదు అనేది మేము అనుకుంటున్నాం. చివరిగా ఒక మాట, శాంతియుత చర్చలకు మేము సిద్ధమంటూ బహిరంగ లేఖ వచ్చింది, కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. సో మీరు గన్ డౌన్ చేయాలంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ శాంతియుత చర్చలు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తు? గన్ డౌన్ చేయడం అనేటువంటిది, చేయకపోవడం అనేటువంటి దానికంటే మేధావులు చాలా స్పష్టంగా అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళు కాల్పన విరమణకు సిద్ధంగా ఉన్నారు. గన్ డౌన్ చేయడం అంటే ఏమిటి? మా వైపు నుంచి మొదటి తూటా పేలదు అని చెప్పడం. మా వైపు నుంచి మొదటి తూలా పేలదు అంటే మేము మా మీదకి వస్తే మాత్రం ప్రతిఘటిస్తామని చెప్పడం. కానీ అదే సందర్భంలో మా అంతటా మేము వెళ్ళి దాడి చేయము అని చెప్పడం. దాన్ని ముందుగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. తుపాకుల్ని తీసేయాలి అని అంటే చాలా సింపుల్గా బళ్ళారిలో కనుక నువ్వు తవ్వుకుపోయినట్టు ఆ కొండలన్నీ తవ్వుకుపోతావు, ఆదివాసీలందరినీ అక్కడి నుంచి ఎల్లగొట్టేస్తావు, అడవుల నుంచి తీసుకొచ్చి నగరాల్లో పడేస్తావు, లేదా గ్రామాల్లో పడేస్తావు. అప్పుడు అడవులంతా నీ కబ్జాలో చేసుకుంటావు. అక్కడ తుపాకీ పట్టుకొని ఆదివాసీలు ఉన్నారు కనుక నువ్వు వాళ్ళ దగ్గరకు పోలేకపోతున్నావు కనుక గన్ డౌన్ చేయాలని అడుగుతున్నావని మేము అనుకుంటున్నాం. గన్ డౌన్ చేయడం ముఖ్యం కాదు. ఆదివాసీలు లేవనెత్తుతున్నటువంటి డిమాండ్లని
వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం అనేటువంటిది ముందు జరగాలి. అందుకోసం చర్చలు జరగాలనేటువంటిది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కనగంటి రవి గారు క్లియర్ చెప్తా ఉన్నాడు. శాంతియుత చర్చలు జరగాలి. చర్చలు జరిగినప్పుడే ఆదివాసీల హక్కులను కాపాడినట్టయితుంది, ఆదివాసీల ప్రాణాలు కాపాడినట్టయితుంది. అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకుపోకుండా అడవిని కాపాడుకుంటూ నిత్యం ఉన్నటువంటి ఈ ఆదివాసీ బిడ్డలకు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కేవలం మావోయిస్టుల పేరిట ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకోవడం సరికాదంటూ కనగంటి రవి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఆపరేషన్ కగారు మరి స్టాప్ అవుతుందా, 2026 మార్చ్ 31 వరకు కంటిన్యూ అయ్యి మరి మావోయిస్టులు అయితే భారత్గా మరి అమిత్ షా మాటను కంటిన్యూ చేస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.